స్టార్ట్ చేసే అవకాశం ఉందా మీరు ఇరువురు? అందరికి నమస్తే. ముందుగా బిఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారిని సంజయ్ గారు మెచ్చుకోవడం వారి యొక్క రాజనీతి విజ్ఞతకు మేము నమస్కారం తెలియజేస్తాం. ఎందుకంటే కామన్ గా సాటి నాయకులు ఎవరో ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు, నీటిపారుదల శాఖ రంగంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతానికి కాలువలు కానీ ఇంజనీరింగ్ విభాగంలో వారు మంత్రిగా ఉండి వారు గైడెన్స్ చేసింది కాబట్టి సంజయ్ గారు అందులో మెచ్చుకోవచ్చు. అందులో రాజకీయ ప్రాధాన్యత ఏం లేదు. అందులో కామన్ గా ఒక నాయకుడు పక్క నాయకుడిని పనిచేసే నాయకుడిని మెచ్చుకోవడం మా ఆనవాయితీ. ఆ రోజు చూసిన ఆ రోజు వాజ్పేయి గారు ఇందిరాగాంధీ మెచ్చుకోవడం, నెహ్రూ గారు వాజ్పేయి గారిని మెచ్చుకోవడం ఎంత కామన్ గా చూస్తూనే ఉన్నాం. దాంట్లో పెద్దగా మనం రాజకీయ కోణంలో ఆశ్చర్యం చూసి మనం వేరే పలు విధాలుగా ఊహించుకునే అవసరం ఏం లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్వతంత్రంగా పార్టీ ఉంటుంది. తప్పకుండా వేలాది మంది ఉద్యమకారులను తయారు చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ఏదో అధికారం కొరకు కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారి కళ్ళపోటలు మాటలు నమ్మో, లేకపోతే బ్లాక్ మెయిల్ కి భయపడో, ఇంకేమన్నా వ్యక్తిగత కారణాలు కావచ్చు. కొంతమంది ఒక 8-9 మంది అక్కడ బయట పోవచ్చు. దాంతో మీరు చెప్పింది బాగుంది. ఏదో టీఆర్ఎస్ పార్టీ వినబడుతుందా? ఒకసారి చెప్పండి. మీరు చెప్పింది బాగుంది. మరి ప్రధానమంత్రి మన తెలంగాణకి వచ్చి ప్రధానమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలవటానికి వెళ్ళినప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకండి ప్రధానమంత్రి గారితో అక్కడ గల్లీలో మిత్రత్వం చేసుకున్న రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రతి వాళ్ళు మాట్లాడుతాం. ఈ రోజున ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే అని మరి మీరు అదే రకంగా మాట్లాడుతున్నారు. అంటే మీరు మాట్లాడితే ఎదటోళ్ళు మాట్లాడితేనేమో మంచిది అన్నట్టు, మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నట్టు, ఒక ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చిన సీఎం ఇస్తే మాత్రం గౌరవం ఇవ్వనట్ట. ఏ రకంగా చూడాలి ఈ మాటల్ని? రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు భయం పట్టుకుంది, కుర్చీ ఏడ ఊసిపోతుందా అని. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ అలయన్స్ పార్టీ, ఆ రోజు ఓటుకు నోటు కేసులో దొంగ అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ప్రజలందరూ గమనించిన అంత చూసిన విషయం. ఎప్పుడైతే ప్రధానమంత్రి మోడీ గారితో సఖ్యతగా ఉంటే నా పైన ఎలాంటి ఇబ్బంది రాదనే ఒక రాజకీయ కోణంలో ఆలోచన చేసి ఆయన సీటు కాపాడుకోవడానికి తాపత్రయం తప్పితే పాము ముంగీస వైరం అంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతపర వైరుధ్యం ఉంది. అనాదిగా రెండు పార్టీలు ఒక్కటే ఊరలో రెండు కత్తులు ఇవ్వడలే అన్న సందంగా భారతదేశంలో కేవలం మతపరమైన పార్టీ అని భారతీయ జనతా పార్టీ, సెక్యులర్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని వీరు పబ్బం గడుపుకొని ఈ రోజు ఉన్నాయి. ఆ రెండు పాము ముంగిసలాంటి వైరం కాబట్టి రేవంత్ రెడ్డి గారు అట్లెట్లా పోతారంటే సిద్ధాంతపర విభేదాలు ఉంటే కూడా ప్రధానమంత్రి గారు కావచ్చు, మర్యాదపూర్వక వేరే మంత్రులు పంపడం ఇంకేం చేస్తారు. కానీ ఓవర్ గా యాంగ్జైటీ ఫీల్ కావడం, మళ్ళీ వినడం, బడేబాయ్ అనడం, ఈయన చోటేబాయ్ అనడం, ఇవంతా కూడా కేవలం రాజకీయ సంబంధించినటువంటి ఈ యొక్క లబ్ధి చేకూర్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న పన్నాగా మాత్రమే. ఈ నాటకం అనుకుంటే తప్పిది మనం చేస్తేనేమో రాజకీయం, ఎదుటోళ్ళు చేస్తే క్వశ్చన్ మార్క్ అంటే ఎలా? మనం చేస్తే రాజకీయం, ఎదుటోళ్ళు చేస్తే క్వశ్చన్ మార్క్ అంటే ఎలా చెప్పండి? అంటే తెలంగాణ అంతకు ముందు తెలంగాణ ప్రజల యొక్క విస్తృత అవసరాల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించాల్సిన కేసీఆర్ గారు ఎప్పుడన్నా ప్రోటోకాల్ పాటించారు? ఎందుకు పాటించలేకపోయారు? ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ప్రోటోకాల్ పాటిస్తుంటే బడే బాయ్ చోటే బాయ్ అంటున్నారు. అదేవిధంగా ఒకసారిగా హరీష్ రావు గారిని మెచ్చుకుంటే అది చాలా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అంటున్నారు. అంటే మనకు కావలసిన విధంగా ఈ రకంగా మార్చేసుకుంటే అది సరిపోతుందని నేను అనడం లేదు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట అంటారండి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనము ఏమైందంటే తండ్రి చేసిన కష్టం పిల్లగానికి అర్థం కాదు. ఇవాళ తెలంగాణ పరిస్థితి అట్లే ఉన్నది. ఇవాళ ఎన్ని కష్ట నష్టాల కూర్చి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టు కేసీఆర్ గారు మర్చిపోవడం అంటే మన ఆత్మహత్య సదృశ్యం. ఈ రోజు వారిపై నిందలేచి వారిని ఏదో ప్రజలందరూ వీరు విస్మరించారు, ప్రజలందరూ వీరిని తీసి పారేసిన విధంగా మాట్లాడితే అంతకన్నా ఇబ్బందికర పరిస్థితి ఇంకోటి ఉండదు. తెలంగాణ రాష్ట్రము ఎంతమంది ఉద్యోగాలు తాకట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయినాడు ఆయన. ఈ రోజు అంతిమ దశ వరకు చేరుకొని సబ్బండ వర్గాలను ఏకం చేసి కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, అందరూ సపన్న వర్గాలను ఏకం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 10 సంవత్సరాలు అద్భుతమైన పథకాలు పెట్టి అందిస్తే ఈ రోజు కేసీఆర్ గారు మీరు చెప్పింది నిజం కావచ్చు. చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ మిమ్మల్ని క్వశ్చన్ అడగకుండా ఉండలేకపోతున్నా నేను. చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ గారిని మీరు అన్నారు, నిజం కావచ్చు. కానీ చనిపోయిన ఎంతో మంది అమరవీరులు ఉన్నారు తెలంగాణలో, వాళ్ళకెందుకు మీ పార్టీలో గుర్తింపు ఇవ్వలేదు అడుగుతున్నారు సార్. దానికి కూడా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు వినండి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు రాజకీయ
పదవులు ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వాళ్ళ అకామిడేషన్ చేసే సమయం వరకు ఖచ్చితంగా అకామిడేషన్ జరిగింది వాళ్ళందరికీ కూడా. ఇంకొంత మిగిలొచ్చు, అదంతా పూర్తిగా కుటుంబ వ్యవహారం అంతా. తెలంగాణ ప్రాంతానికి కేసీఆర్ ఏం చేయలేదు, నేనే చేస్తాను రేవంత్ రెడ్డి గారు చెప్పుకోవడం ఇంతగా ఆశ్చర్యం లేదు. ఇంకోటి పూర్తిగా రేవంత్ రెడ్డి గారు ఎట్టు తిరిగి కుర్చీని కాపాడుకునే పరిస్థితి. ఇవాళ ఎంపీ ఎలక్షన్ లో మహబూబ్నగర్ జిల్లా సీటు కోల్పోయిన ఉమ్మడి జిల్లాది. ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నాడు పాలమూరు ఎంపీ సీటుకు, ఆ సీటు పోయింది. ఆ విషయం తెలిసి ఆయన ఇన్ఛార్జ్ గా పక్కకు తప్పుకొని సంపత్ కుమార్ గారికి అక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఓడిపోయింది. మల్కాజ్గిరి సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ అదే ఓడిపోయాడు. ఎక్కడ గత్యంతరం లేని పరిస్థితి బ్లాక్ మెయిల్ చేసి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో పార్టీలో కలుపుకొని అధిష్టాన దగ్గర మార్పులు కొట్టేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇందులో ఏం ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఇంకొక విషయం, ముఖ్య విషయం చెప్తున్నాను, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా వైపు పోతే కూడా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టమేం లేదు. వేలాది మంది ఉద్యమకారులు ప్రాణాలకు సైతం తెగించి పోరాటం చేసే నాయకులు చాలా మంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఖచ్చితంగా నాయకులు తయారవుతారు. మళ్ళీ కొత్త ప్రొడక్ట్ వస్తుంది, ప్రజల మధ్యకు పోతాం, ప్రజలు విశ్వసిస్తారు, మమ్మల్ని ఆదరిస్తారు. ఆ నమ్మకం పూర్తిగా ఉంది. తెలంగాణ పార్టీ సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తకు కేసీఆర్ పైన పూర్తి విశ్వాసం ఉంది. మేము నాయకులుగా తయారవుతాం, వీళ్ళకి బుద్ధి చెప్తాం ఖచ్చితంగా. ఇంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకే రామ్మోహన్ గారు, మీతో